హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ గైస్. ఈ రోజు సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. తట్టు ఇది మీరు మొబైల్ ద్వారా ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు. తెలుగులో మాట్లాడుతూ ఈ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చక్కగా ఇంటి నుండే ఉండి ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా అర్థమవుతాయి. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతారు. సో ఇంక ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఆదిత్య బిర్లా కంపెనీ. మీలో చాలా మంది వినే ఉంటారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ పార్ట్ టైం జాబ్ యొక్క డీటెయిల్స్, రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు మన పార్ట్ టైం జాబ్ టైటిల్ ఏంటి అంటే డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మాట. ఈ జాబ్ లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ అయితే ముందు డిస్కస్ చేస్తాను గైస్. చక్కగా మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు, తెలుగులో మాట్లాడుతూ ఈ వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీకు హిందీ వస్తే హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడుతూ చేసుకోవచ్చు. ఇలాగ మీకు ఏ లాంగ్వేజ్ బాగా వచ్చో ఆ లాంగ్వేజ్ లో చక్కగా మాట్లాడుకుంటూ ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎటువంటి ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా మొబైల్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ హ్యాపీగా మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ లో ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇంకా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది గైస్. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్ అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ ఏజ్ వచ్చేసరికి మోర్ దెన్ 25 years అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవైతే రిక్వైర్మెంట్స్ మాట. అండ్ ముందు చెప్పిన విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడగలిగినా సో సరిపోతుంది. పెద్దగా రిక్వైర్మెంట్స్ కూడా ఏమీ లేవు. సో ఇంక ఈ ఇన్సూరెన్స్ పాలసీ అడ్వైజర్ గా మీరు చేయాల్సిన వర్క్ కానీ ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. సో ఆదిత్య బిర్లా కంపెనీలో ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయో డిఫరెంట్ పాలసీస్, ఆ పాలసీస్ అన్ని మీరు సెల్ చేయగలగాలన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో సో ఈ పాలసీస్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ చేత తీసుకునేలాగా చేయించగలగాలన్నమాట. సో దీనికి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్, ఆ పాలసీస్ ఎటువంటివి ఉంటాయి, ఎలాగ పే చేయాలి అనే దాని మీద బేసిక్ ట్రైనింగ్ అయితే వీళ్ళు మీకు ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ కమిషన్ అనేది చాలా చక్కగా ఎర్న్ చేయొచ్చు. ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు గైస్. సో ఎందుకంటే మీరు ఎన్ని పాలసీస్ సెల్ చేస్తే అంత కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, ఒక మంత్ లో మీరు ఒక్క పాలసీ మాత్రమే సెల్ చేయగలిగారు అంటే 35% వరకు కమిషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా ఎక్కువ కమిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగ మీరు ఎన్ని పాలసీస్ అమ్మగలిగితే అంత ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకున్న సర్కిల్ ని యూజ్ చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఉండాలి. సో చక్కగా మీకున్న స్కిల్స్ ని యూజ్ చేసుకొని ఒక్క పాలసీ అమ్మగలిగినా సరిపోతుంది. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కింద ఎవరైనా వర్క్ చేయొచ్చు గైస్. హోమ్ మేకర్స్, ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, స్టూడెంట్స్, సో ఇలాగ ఏ కేటగిరీ వాళ్ళన్నా చక్కగా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇలాగ ఇన్సూరెన్స్ పాలసీ అడ్వైజర్స్ కింద వర్క్ చేస్తున్నారు. చాలా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటున్నారు గైస్ వాళ్ళు. సో అందుకనే ఈ జాబ్ ని మీకు నేను చెప్తున్నాను. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. నేమ్, కాంటాక్ట్ నెంబరు, మీ ఏజ్ అండ్ ప్రొఫెషన్ అనేది అడుగుతున్నారు. అలా మీరు ఎటువంటి వర్క్ చేయలేకపోతే అదర్స్ అని పెట్టేసేయండి. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేసేసి కాల్ మీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంకా ఫస్ట్ స్టెప్ లో ఏంటి అంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సెకండ్ స్టెప్ లో ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు గైస్. అవనేవి మీరు అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మార్క్ షీటు, డిజిటల్ సిగ్నేచర్, క్యాన్సిల్డ్ చెక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నామినీ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. అవైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 637 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది వెరీ జెన్యూన్ గైస్. ఈ ఎగ్జామ్ అనేది వ్యాలిడ్ మాట మన ఇండియా కంట్రీలో. సో వన్స్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అండ్ వ్యాలిడ్ లైసెన్స్ అనేది వస్తుంది. త్రూ అవుట్ ద ఇండియా ఈ లైసెన్స్ అనేది వ్యాలిడ్ గైస్ అండ్ జెన్యూన్ కూడా పక్క. సో మీరు ఎగ్జామ్ కి మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. జాబ్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఫీ గానీ, మనీ గానీ పే చేయాల్సిన అవసరం లేదు మాట. సూపర్ ఆపర్చునిటీ గైస్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసుకోండి. సో చక్కగా ఫ్లెక్సిబుల్ అవర్స్ లో ఇంట్లో ఉంటూ మొబైల్ యూస్ చేసుకొని సో మీకు నచ్చిన అవర్స్ లో చేసుకుంటూ చక్కగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇటువంటి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.